చాలా రోజుల తర్వాత మా బల్లార్లో వర్షం పడిందని మా వాడు వర్షంలో 2-3 స్టెప్పులు కూడా వేసాడు భయ్యా. ఈ సమ్మర్ లో ఇంకో 3 నెలల వరకు వర్షం పడదనుకున్నాను గానీ వరుణ దేవుడు మాత్రం సడన్ గా ఇలా కురిసిపోయాడు. ఇలా చినుకులు పడ్డాయి కదా అని ప్రతిరోజు ఇలా పడదండి బాబు. అప్పుడప్పుడు ఇలా వర్షం వచ్చినప్పుడే ఫుల్ గా ఎంజాయ్ చేసేయాలి. సో మా వాడైతే ఏ మాత్రం వెయిట్ చేయకుండా వర్షంలో వర్షం సినిమా పాటలన్నీ ఊహించుకుంటూ ఒక 4-5 స్టెప్పులు కూడా వేసాడు అనుకోండి. బేసిక్ గా ఈ రోజు ఒక వీడియో షూటింగ్ చేసుకుని సినిమాకి వెళ్దాం అనే ప్లాన్ తోనే బయటకు వచ్చాం. వీడియో షూటింగ్ ప్లాన్ అయితే ఈ వర్షం వల్ల గంగలో కలిసిపోయింది కానీ మూవీ ప్లాన్ మాత్రం ఫ్లాప్ అవడం అసలు కుదరదమ్మా. వర్షం వచ్చినా, సునామీ వచ్చినా, భూకంపం వచ్చినా మూవీ చూడటం మాత్రం ఫిక్స్. ఇలా రోడ్లలో నీళ్లు నిండిపోవడం చూసి చాలా రోజులైంది కానీ ఈ రోజు మాత్రం మేమైతే సప్తగిరి గారు నటించిన పెళ్లిగాని ప్రసాద్ అనే మూవీకి అయితే వెళ్తున్నాం భయ్యా. ఈ మధ్య ప్రభాస్ గారు ఈ సినిమా ట్రైలర్ ని తన ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రమోట్ చేశారు. ఇంకా డైరెక్ట్ గా సప్తగిరి గారు కూడా చెప్పారు భయ్యా, ప్రభాస్ గారికి ఈ సినిమా కంటెంట్ నచ్చి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారంట. ప్రభాస్ గారికి కంటెంట్ నచ్చిందంటే సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మా బల్లార్లో రిలీజ్ అవగానే ఏ మాత్రం వెయిట్ చేయకుండా థియేటర్ కి అయితే వచ్చేసాను. బేసిక్ గా నాకు సప్తగిరి గారి యాక్టింగ్, ఆయన చేసే కామెడీ అంటే చాలా ఇష్టం భయ్యా. ఆయన హీరోగా నటించిన సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బి మూవీస్ నా ఫేవరెట్. ఇంక ఈ పెళ్లిగాని ప్రసాద్ మూవీ విషయానికి వస్తే కట్నం తీసుకునే పెళ్లి చేసుకోవాలి అని హీరో వాళ్ళ నాన్న 38 ఏండ్లైనా పెళ్లిగాని ప్రసాద్ ఫారెన్ కి వెళ్లే అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని హీరోయిన్, వీళ్ళ ముగ్గురు స్టోరీని పిచ్చ కామెడీగా చూపించేశాడు. మీరు కూడా మిస్ చేయకుండా చూడండి.